సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసామండి విజయవాడలోని నున్నా అనే గ్రామానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే హనుమంతరావు గారు 14 ఇయర్స్ నుంచి ఒక చిన్న బర్డ్ సాంచురీ అయితే రన్ చేస్తున్నారు అనమాట. సో అసలు ఇక్కడ ఏమేం బర్డ్స్ ఉన్నాయి అనేది హనుమంతరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో చెప్పండి హనుమంతరావు గారు, అసలు మీకు ఈ బర్డ్ సాంచురీ పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది? అయితే నేను చిన్నప్పటి నుండి బర్డ్స్ అయినా ఈ ఆవులైనా లేకపోతే ఇవి అంటే నాకు ఇష్టం, ఓకే. ఏటలో తిరగటం. అయితే నేను చిన్నప్పుడు ఆల్రెడీ అడవుల్లో తిరిగిన వాడిని, ఈ మేకలు ఇవి కాసినవాడిని. అందువల్ల ఏటతో ఇంకా కొంచెం అనుభూతిగా అంటే పెంచుకుందాము అనే ఆలోచన చిన్నప్పటి నుండే నాకుంది. అయితే ఒక 10 జాతులు 15 జాతులు అలాగ తెచ్చుకొని పెంచుకుంటా ఉండేవాడిని. అయితే అక్కడ నుండి అంటే వేరే పనులు చేసుకుంటూనే ఇలాగ పెంచుకుంటా ఉండేవాడిని. అయితే దాన్నే ఒక 14 సంవత్సరాలు అవుతుంది. దాన్నే వ్యాపారంగా ఎందుకు పెట్టకూడదు అనేసి ఇంకా ఆలోచన వచ్చింది. ఇంకా కొద్దిగా ఒక 50 జాతులు తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చి ఇంకా అలాగ చేసుకుంటూ ఇంకా పెంచుకుంటూ వాటిలోనే మనం అమ్ముకుంటూ ఇంకా ఇలాగా వచ్చాను. అంటే పిట్టల్లో వచ్చేసి కాక్టైల్స్ ఉన్నాయి, ఆఫ్రికా లవ్ బర్డ్స్ ఉన్నాయి, మరి జోవాస్ ఉన్నాయి, పించెస్ ఉన్నాయి. ఈ పావురాల్లో కూడా 4-5 రకాలు ఉన్నాయి. అయితే ఆఫ్రికా లవ్ బర్డ్స్ ఉన్నాయి, మామూలు లవ్ బర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? అంటే నేను ఫస్ట్ తీసుకురావటం అయితే బెంగళూరు నుండి తీసుకొచ్చాను. అంటే ఒక 15 సంవత్సరాల బ్యాక్ తీసుకొచ్చాను. అయితే అక్కడ నుండి నాకు దగ్గర 13 సంవత్సరాల నుండి అచ్చంగా ఇంకా ఇదే వ్యాపారంగా ఇంకా రన్నింగ్ చేస్తున్నాను. ఇంకా అక్కడ నుండి పెంచుకుంటూ ఇవి వచ్చేసి లవ్ బర్డ్స్ అంటారు, కొన్ని ఏరియాల్లో పించెస్ కూడా అంటారండి. చూడండి ఈ లవ్ బర్డ్స్. అయితే మన ఏరియాలో లవ్ బర్డ్స్ అని ఎక్కువ అంటుంటారు, కొన్ని ఏరియాలో పించెస్ కూడా అంటారు వీటిని. వీటికొచ్చేసి కొర్రలు సద్దలు ఇవి ఎక్కువ తింటాయండి. పిట్టకంట్లు కూడా తింటాయి బాగా. అయితే కొర్రలు బాగా ఇష్టంగా తింటాయి. ఈ ఎగ్స్ వచ్చేసి 18 రోజులకు పిల్లలు అవుతాయి. 18 రోజుల నుండి అక్కడ నుండి పిల్లలు పెద్ద అవ్వాలంటే 35 రోజులు పట్టుద్ది. సపరేటర్ చేసేస్తాం. ఇవి సపరేట్ గా తీసుకెళ్తారు కదండి, మీరు సప్లై చేస్తారా? వాళ్ళు వస్తారు, లేదా మేమైనా వెళ్ళి. దీంట్లో ఉన్నాయి వాటి ఎగ్స్. ఎన్ని రోజులు పడతాయి అన్నారు? ఇవి వచ్చేసి 18 రోజుల్లో పిల్లలు అయిపోతాయి. అంటే ఫస్ట్ ఎగ్ కాన్ నుండి పొదుగుతాయి, కోళ్ళు లాగా కాదు. ఈ పిట్ట జాతి ఏదైనా ఫస్ట్ గుడ్డు ఎగ్ పెట్టిన కాడ నుండి పొదుగుతాయి. పొదిగి 18 రోజుల్లో పిల్లలు వచ్చేస్తాయి. లేదు, 18 రోజుల తర్వాత పిల్లలు వస్తాయి. 18 రోజులకి అక్కడ నుండి 35 రోజుల దాకా తల్లే పెట్టుద్ది మేత. ఆ తల్లి పెట్టిన పిల్లలు ఎలాగుంటాయో చూపిస్తా. ఇగో ఇవి వాటికి మీరేం ఫీడ్ చేయరు? లేదు, తల్లే పెట్టుద్ది. ఆ స్టేజ్ తర్వాత ఇక్కడ తీస్తారా అక్కడ నుంచి పిల్లలు? లేదు, పిల్లలు ఇవి ఒక 15 రోజులు పిల్లలు అయ్యి. ఇవి వచ్చేసి 3 సెట్ అయ్యాం. ఇవి వచ్చేసి ఇంకొక
5-6 రోజుల్లో తీసే టైం వచ్చింది పిల్లలు ఇవి. ఇవి తీసుకోవాలంటే మేము కనీసం 45 రోజుల తర్వాత అమ్ముతాం. 45 days. ఎందుకంటే 35 రోజులకి పిల్లలు మేము గూట్లో కొంటూ వేరు చేస్తాం. ఓకే. ఆ తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు లేక 20 రోజులు అలాగ మేపి అప్పుడు ఎవరన్నా అడిగితే ఇస్తాం. ఓకే. ఆ గూట్లో కొంట తీయంగానే కూడా ఇయ్యం. ఎందుకంటే అవి మేము మేత నేర్పే విధానం ఉండిద్ది. ఓకే. ఆ మేత అవి తింటాం నేర్పి ఓకే. అప్పుడు గిన్నెల్లో అయ్యి ఇప్పుడు విడిగా జత లేకపోతే 2 జతలు లేకపోతే 10 జతలు అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఫస్ట్ గూట్లో కొంట తీయంగానే చనిపోతుంది. వాళ్ళకి తెలియదు ఎలాగ ఎలా మలుసుకోవాలి. feed చేయాలని. ఓకే. ఇంకా అందుకని మేము ట్రైన్ చేసినవే ఇస్తాం పిల్లలు. ఒక 45 రోజులు 50 రోజుల పిల్లలే ఇస్తాం మేము. ఓకే. అది మీరు ఫుడ్ ఎలా తినాలి అన్నదంతా ట్రైన్ ఎలా చేస్తాం వాటికి. ఎలా ట్రైన్ చేస్తారు సార్? అంటే అవి వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలతో ఇలాగా ఇగో అలాగా గిన్నెలు దగ్గరగా వాటికి అనుకూలంగా అలాగా వేయాలి గింజలు. వేస్తే అప్పుడు అవి వెళ్ళి ఆ గిన్నెల్లోనే పనుకుంటాయి. పనుకొని అవి నోరు పెట్టంగానే గింజలే తగిలేటట్టు ఓకే. మరి మీరు వాటిని ఏటకి ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఏటకు వచ్చేసి జలుబులు, దగ్గులు, జ్వరము, ఓకే. గుండెపోట్లు అవి వస్తాయి. ఓ, వాటికి వచ్చినప్పుడు మా కాడ ఉంటాయి, మెడిసిన్ ఉంటాయి. మెడిసిన్ ఉంటుంది. ఆ ఓకే. ఆ మెడిసిన్లు అవి ఎలా ఉందో వాటి వాతావరణాన్ని బట్టి పిట్ట బాధతో అరుస్తుందా లేకపోతే మామూలుగా ఓకే. కుశాలుగా అరుస్తుందా అని కూడా ఉంటుందా? కనిపెట్టగలగాలి. ఓకే. ఆ Sound ని సౌండ్ను బట్టా? బట్టే కనుక్కోవచ్చు. ఓకే. అలా కనుక్కుంటేనే ఉంటాయి ఓకే. పిట్టలు. మీరు అంత జాగ్రత్త అంత జాగ్రత్తగా చేస్తేనే ఓకే. చెట్లు చిన్న జీవం. ఎందుకంటే అవి నోరులేవు, చెప్పుకోలేవు కదా. ఓకే. మనమే జాగ్రత్తగా చూసుకొని వీటికి ఏం బాగలేదు అని చూసుకొని అప్పుడు మెడిసిన్ దాన్ని బట్టి ఓకే. ఇప్పుడు వాడుకోవాలి. ఈ లవ్ బర్డ్స్ ఎన్ని పెయిర్స్ ఉన్నాయి సార్? ఇవి వచ్చేసి 100 జతలు ఉన్నాయి. 100 జతలు ఉన్నాయా? ఆ, అంటే 200 బర్డ్స్ ఆ, ఉన్నాయి. ఏవి పిల్లలు అవి కాకుండా. ఓన్లీ పెద్దయే. ఓకే. ఉమ్. ఇవి మళ్ళీ మరి నెక్స్ట్ ఎట్లా మీరే బ్రీడింగ్ అది చేస్తారా? బ్రీడింగే. ఓకే. ప్రతి ఒక్కరు కూడా బ్రీడింగ్ చేసి నేను పిల్లలు ఇంకా బయట కూడా license ఏం తీసుకురాను. తీసుకొని ఇక్కడివే. ఇక్కడవే. ఓకే. ఎవరైనా కొనుక్కోవాలంటే మీరు అవును, పిల్లల్ని అమ్ముతాను. ఓకే. పెద్దవి కావాలంటే పెద్దవి కావాలంటే బ్రీడింగ్ కావాలంటే నేను తయారు చేసి ఇస్తాను. ఓకే. అది రేట్ ఎంత ఉంటుంది సార్? ప్రైస్ రేటు పెయిర్ చెప్పండి. కదా? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చెబుతాను ఓకే. రేటు. దాన్ని బట్టి ఎవరైనా ఆర్డర్ బ్రీడింగ్ చేసుకోవాలంటే ఫోన్ నెంబరు బట్టి ప్రొవైడ్ చేస్తారు. చేసుకుంటే దాన్ని బట్టి నేను రేటు ఏ సైజు పిల్లలు అప్పుడు దాన్ని బట్టి రేటు ఉంటుంది. ఆహా, ఓకే. దేనికి అది సెపరేట్ ప్రైస్ ఉంటుందా? అవును. ఓకే. జావర్స్ గదిలోకి వెళ్తున్నాము. ఓకే. చూడండి, ఇగో జావర్స్. ఓకే. ఇవన్నీ వచ్చేసి జావర్స్ అండి వీటి పేరు. ఓకే. ఇవన్నీ ఉన్నాయి సార్? ఇవి వచ్చేసి 100 పెట్టల లోపు ఉంటాయి. ఓకే. ఈ 50 జతలు ఉన్నాయి. ఓకే. వీటిది వచ్చేసి మనం కింద గడ్డి వేస్తే ఆ గూట్లోకి తీసుకొచ్చుకొని అయ్యే పెట్టుకుంటాయి. ఓకే. అయ్యో ప్రతి ఒక్క గూట్లో ఎగ్స్ ఉన్నాయి. గడ్డి అయ్యే పెట్టుకుంటాయి కష్టపడి. కింద వేస్తే చాలు అయ్యేది గడ్డి కింద మనం వేస్తే చాలు. అయ్యే లోపలికి వాటికి అనుకూలంగా ఎలాగైతే బాగుండిద్దో. వీటికి ఏం పెడతారు సార్ ఫీడింగ్? వీటికొచ్చేసి సద్దలు, కొర్రలు కూడా ఉంటాయి. అయితే వైట్ రైస్, బియ్యం కూడా బాగా ఇష్టంగా తింటాయి. నార్మల్ రైస్ రైస్ తింటాయి బాగా ఇష్టంగా. ఓకే. అయితే ఇవి వచ్చేసి గూడు వాటికై అయ్యే కష్టపడి పెట్టుకుంటాయండి. వాటి ఇల్లు ఎలాగ నచ్చుకుంటాయో అలాగా అయ్యే రెడీ చేసుకుంటాయి.
వాటిలోనే గుడ్లు, ఎగ్స్, పిల్లలు అయ్యే చేసుకుంటాయి, అయ్యే మేత పెట్టుకుంటాయి. ఓకే. వీటికి ఏమైనా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారా చెప్పండి? వీటికి స్పెషల్ గా అంటే ఏదన్నా బాగలేనప్పుడు అయ్యి చూసుకోవటమే తప్ప నుండి మామూలుగా ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవటమే. వీటికి ఎలాంటి ఫుడ్ పెడతారు సార్? వీటికొచ్చేసి ఉలవలు నానబెట్టి, ఓకే. ఆ సద్దలు, ఓకే. శనగలు కూడా నానబెట్టినవి ఓకే. ఒక 12 గంటలు నానాలి. ఓకే. నానాక అప్పుడు ఇలాగా వేస్తే తింటాయి. ఓకే. ఇవి ఎందుకని పెద్దవి పర్టికులర్‌గా కాబట్టి. 12 అవర్స్ అని? ఎందుకంటే అప్పటికల్లా నానుద్ది, గింజ ఈజీగా నలుగుద్ది, పిల్లలకు కూడా బేబీస్ డైజెస్ట్ కూడా బాగా అవుతది ఈజీగా. అవుద్ది. ఇగో బేబీస్ వచ్చేసి బేబీస్ ఇలాగుంటాయి. వాటికి వచ్చేసి ఇగో మేత చూడండి, ఇగో ఇదంతా కూడా మేత పట్ట ఓకే. బాగా బాగానే పెట్టినాయి మేత. ఓకే. అలాగా ఫుల్గా పెడతాయి. మనం అయ్యే ఫీడ్ చేస్తాయి కదా? అయ్యే ఫీడ్ చేస్తాయి. అది ఇవెన్ని రోజులకి పిల్లలు అవుతాయి? ఇవి వచ్చేసి 45 రోజులు పట్టుద్ది. ఓకే. పిల్లలు పూర్తిగా రెక్కలు అవన్నీ వచ్చేవరకు, పళ్ళులాగా అయ్యేవరకు ఓకే. 45 రోజులు పడుతుంది. 45 రోజులు. అక్కడ నుండి ఓకే. మనం ట్రైనింగ్ ఒక 10 రోజులు 20 రోజులు అయితే సరిపోద్ది. ఓకే. ఒక 1 మంత్ కి రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుంది. వీటికి ఇంకా స్పెషల్ అంటే ఏమీ ఉండదు. వీటిది వచ్చేసి మన ఈ ప్యారెట్లు టైపే, ఈ ఒక హెయిర్ బ్రేడ్, ఈ ఒక బ్రేడ్. ఇవి కూడా పెయిర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇవి వచ్చేసి మన దగ్గర 20 జాతులు ఉన్నాయి, 40 పెట్టలు. 40. సపరేట్ గా వాటికి సపరేట్ గా గింజలు ట్రైనింగ్ చేయటానికి. లేదు, తినవు. విడిగా వదిలేస్తే వాటికి ఇంకా లోక జ్ఞానం తెలియదు కదా, గూట్లో కొంట రావటం ఇక్కడ పెడతాం కాబట్టి గింజలు ఎక్కడ ఉంటాయో ఎత్తుక్కునే తెలివి ఉండదు వాటికి. అది